వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉమా ద బ్యాంకింగ్ ఆస్పిరెంట్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. సో నా ఫ్రీ ఆఫ్ టైంలో ఎవ్రీడే మాత్రం కంపల్సరీగా మాక్ ఎగ్జామ్ అనేది అటెంప్ట్ చేస్తున్నాను. సో ప్రీవియస్గా కొన్ని అటెంప్ట్ చేయలేదు. సో వాటిని కొంచెం ఒక్కొక్కటి స్కిప్ చేస్తూ ఎగ్జామ్ అయితే ఎవ్రీడే రాస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఎగ్జామ్ రాసిన తర్వాత ఎక్స్ప్లెనేషన్స్ అనేది వివోడి పర్చేస్ చేశాను కాబట్టి అవి సో ఎగ్జామ్ రాసిన తర్వాత ఎక్స్ప్లెనేషన్ వినడానికి మధ్యలో ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అనేది ఉంటుంది, ఎనాలిసిస్ వీడియో. సో ఎనాలిసిస్ ఎలా చేసుకోవాలంటే, సపోజ్ మీరు 20 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసినట్లయితే అందులో 10 కరెక్ట్ అయ్యి 10 రాంగ్ అయినాయి అనుకోండి. ఆ 10 క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేసిన తర్వాత రాంగ్ అయినాయి కదా, ఆ 10 క్వశ్చన్స్ ఏమేమి రాంగ్ అయినాయో ఒక పక్క పేపర్ మీద రాసుకొని, నెక్స్ట్ మీరు మిగతా 10 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయలేదనుకో, ఆ 10 క్వశ్చన్స్ ఇంకో పక్క రాసుకొని ఫస్ట్ ప్రయారిటీ వచ్చేసరికి మీరు అటెంప్ట్ చేసిన తర్వాత కూడా రాంగ్ అయిన క్వశ్చన్స్ని ఫస్ట్ ప్రయారిటీ కింద తీసుకుని అవి ఫినిష్ చేయాలి. ఎందుకు రాంగ్ అయినాయి, ఎక్కడ మిస్టేక్ చేశారు అనేది తెలుసుకోవాలి ఫస్ట్ థింగ్. ఇక్కడ ఎనాలిసిస్లో ఒకసారి తెలుసుకున్నాను. నెక్స్ట్ ఎక్స్ప్లెనేషన్లో సెకండ్ టైం వింటాం. మళ్ళీ థర్డ్ టైం వచ్చేసరికి పేపర్ మొత్తం ఒకసారి చేస్తాం కదా. సో 3 టైమ్స్ ఒక క్వశ్చన్ అనేది చేసిన తర్వాత అది గుర్తుండిపోతుంది లాజిక్తో సహా ఎవ్రీథింగ్ కూడా. కొన్నిసార్లు కొన్ని క్వశ్చన్స్ అయితే ఆన్సర్స్ కూడా ఈజీగా మనం చూసి చెప్పేయచ్చు, అంత ఈజీగా ఉంటాయి. ఈ ప్యాటర్న్ అయితే ఫాలో అయితే. సో ఫస్ట్ వన్ ఎగ్జామ్ రాస్తాము, రాసేటప్పుడు మనం క్వశ్చన్ చదివే రాస్తాము. ఇన్ కేస్ అది రాంగ్ అయినట్లయితే ఎనాలిసిస్ వీడియోలో once go through that question. After that, when you are listening the explanation classes, you can revise that question again. And after the explanation, it takes 1 or 2 words. After that, you can definitely do paper, ఫుల్ పేపర్. సో అప్పుడేంటి 4 టైమ్స్ అలా అవుతున్నాయి కాబట్టి సో నీకు క్వశ్చన్ అనేది గుర్తుంటుంది. నెక్స్ట్ టైం ఇలాంటి రిపీటెడ్ క్వశ్చన్స్ అనేది వస్తే మాత్రం ష్యూర్గా అసలు మిస్టేక్ అనేది జరగదు. దిస్ ఈజ్ ఎనాలిసిస్. అండ్ ఎనాలిసిస్ ఎలా ఉండాలంటే ప్రతి మనకి సెక్షన్ కూడా 90% యాక్యురసీతో మనమైతే అటెంప్ట్ చేయాలి ఫస్ట్ థింగ్. అండ్ మీరు ఏదన్నా వీక్ ఉంది, నాకు ఈ సబ్జెక్ట్ వీక్, ఈ టాపిక్ వీక్ అనుకుంటే మాత్రం చెయ్యండి. ఇంకా ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్నది, ప్రతి ఆస్పిరెంట్కి, నాట్ ఫ్రెషర్స్, నాట్ సీనియర్స్, ఎక్స్పీరియన్స్డ్, ఇట్లా ఒకరికని కాదు, మీరు ఎగ్జామ్ ఆగస్ట్లో పడుతుందంటే బిఫోర్ 2 to 3 months నుంచి ఒకసారి టాపిక్స్ మాత్రం 1 or 2 times కంప్లీట్ చేసి ఉండాలి సాల్వ్ చేయటం. సో జస్ట్ చూడటం కాదు, దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. లేదు నేను నోటిఫికేషన్ వచ్చిన తర్వాత స్టార్ట్ చేస్తాను, అప్పుడే ప్రిపేర్ అవుతాను అనుకుంటే వేస్ట్ ఆఫ్ టైం అండి, వేస్ట్ ఆఫ్ మనీ, వేస్ట్ ఆఫ్ టైం. ఎందుకు చెప్తున్నాను, నేను ఎవరైనా డిస్కరేజ్ చేయడానికి ట్రై చేయట్లేదు. కాంపిటీషన్ ఆ లెవెల్లో ఉంది, రియాలిటీకి దగ్గరగా ఉండడానికి ట్రై చేయండి. సో ఆగస్ట్లో మనకి నోటిఫికేషన్ వస్తుంది అంటే మే, జూన్, జూలై ఈ 3 months, మే 1st నుంచి మనం, లేదు సెప్టెంబర్లో నోటిఫికేషన్ వస్తుంది అంటే జూన్, జూలై, ఆగస్ట్ ఈ 3 monthsలో కూడా టాపిక్స్, బేసిక్ టాపిక్స్ కానీ అడ్వాన్స్డ్ టాపిక్స్, టార్గెట్ మెయిన్స్ కానీ మొత్తం కూడా ఫినిష్ చేయాలి. ప్రిలిమ్స్ కన్నా టైం ఇస్తాడు కానీ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన తర్వాత మెయిన్స్కి, ప్రిలిమ్స్కి పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదు. 1 month కన్నా తక్కువే ఉంటుంది. ఎస్బీఐ అయితే 1 month కన్నా తక్కువే ఉంటుంది. మిగతా ఎగ్జామ్స్ కూడా అంతే ఉన్నాయి. సో ట్రై టు కాన్సన్ట్రేట్ ఆన్ టాపిక్స్, కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేయండి. లేదు నేను నోటిఫికేషన్ వచ్చిన తర్వాతే నేను ప్రిపేర్ అవుతాను, ఆ నోటిఫికేషన్లో వేకెన్సీస్ని నా కేటగిరీని బట్టి అనుకుంటున్నాను, యు ఆర్ అవుట్ ఆఫ్ రేస్. సీరియస్గానే చెప్తున్నాను. అది ఫస్ట్ ఎలా ప్రిపేర్ చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి అనేది ముందు తెలుసుకోండి. తర్వాత ప్రిపరేషన్ అంటారా, మీకు ఆల్రెడీ బేసిక్ టాపిక్స్ వచ్చినట్లయితే ఆటోమేటిక్గా ఈజీగా అయిపోతాయి. మనం ఆల్రెడీ నేర్చుకున్న టాపిక్స్ని మళ్ళీ చేయడానికి 1 day ఎనఫ్ కదా. ఒక్కొక్క టాపిక్కి 1 వేసుకున్నా కానీ మనకి ఒక 35 టాపిక్స్ ఉన్నాయి అనుకో, 35 days. రీజనింగ్ అంటే డైలీ ఒక్కొక్క టాపిక్ నుంచి ఒక్కొక్క చాప్టర్ అనేది పిక్ చేసుకున్నాం. క్వాంట్ నుంచి ఒకటి, రీజనింగ్ నుంచి ఒకటి, ఇంగ్లీష్ నుంచి, దట్స్ ఎనఫ్ కదా. డే మొత్తం ఒకటే టాపిక్ చేయడానికి మనం మళ్ళీ నేర్చుకోవట్లేదు కదా. ఇలా అయితే ప్రిపేర్ అవ్వండి. సో డెఫినెట్లీ మీరు కంపల్సరీగా ప్రిలిమ్స్ కానీ మెయిన్స్ కానీ క్రాక్ చేయగలరు అండ్ మీరు సక్సీడ్ అవుతారు. దిస్ ఈజ్ మై అనాలిసిస్ అండ్ దిస్ ఈజ్ మై వాట్ ఐ ఫాలో ఇన్ మై లైఫ్. సో దిస్ ఈస్ ద థింగ్ అండి. సో ఇక్కడైతే వచ్చేసరికి నాకు 62.95 మార్క్స్ అయితే వచ్చాయి అవుట్ ఆఫ్ 100, 9 out of 119 అండి. సో నాకు తగ్గింది వచ్చింది ఇంగ్లీష్లో 26 క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే 11 కరెక్ట్ అయినాయి, 15 రాంగ్ అయినాయి అండి. అండ్ క్వాంట్ వచ్చేసరికి 25 అటెంప్ట్ చేస్తే 21 కరెక్ట్, 4 రాంగ్. రీజనింగ్ 35కి 34 కరెక్ట్, 1 రాంగ్. సో దిస్ ఈజ్ completely regarding my today's mock exam analysis. Thank you so much.